ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో ఆదివారం రెండో ఆరాధనకు వచ్చాము. ఉదయం ఆరాధన ఈరోజు ఆలస్యం అవ్వడం వల్ల రెండో ఆరాధనకు వచ్చాము. ఇప్పుడే శాలోమన్న వచ్చారు, బల్లారాధన ఇచ్చేశారు, స్తుతి ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు శాలోమన్న పాడబడుతున్నారు. చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా నా యేసుతో కలిసి అడుగు పెడతాను పరదేశంలో. నా యేసుతో కలిసి అడుగు పెడతాను ఆ పరదేశంలో. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేం. పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేం. రేపు బుధవారం 9:30 ఇక్కడ ఉండాలి. బాప్తీసం పొందాలనుకున్న వాళ్ళు ఈ 2 రోజుల్లో ఒక రోజు ఉపవాస ప్రాంతంలో గడపండి. బాప్తీసం పొందుకున్న వాళ్ళు ఒక జత బట్టలు తెచ్చుకోండి. ఉంటే లేకపోతే అవుతున్నాడు పర్వాలేదు. కానీ దేనికోసమో ఎవరి కోసమో రక్షణ నిర్లక్ష్యం చేయదు. నరకం నుంచి నేను ఎవడు కాపాడలేడు, యేసు ప్రభువు కాపాడలేదు. ఎవరు యేసు చూడాలనుకొనగా తానెవరో నాకు కనుపరచుకొనెను. ఎవరు యేసు చూడాలనుకొనగా తానెవరో నాకు కనుపరచుకొనెను. కంటి నా ప్రభుని శిలువ దర్శనము తెరువబడిన కన్నులతో. ఎవరు నా కొరకు ఎంత త్యాగం చేయుట ఎన్నడూ నే చూడలేదు. ఎవరు నా కొరకు ఎంత త్యాగం చేయుట ఎన్నడూ నే చూడలేదు. అంకితమైతిని ఆ ప్రేమమూర్తికి, అంకితమైతిని ఆ ప్రేమమూర్తికి. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేం. యేసుని నమ్మిన నాటి నుండి నా వారే నాకు దూరముగా నిలిచె. యేసుని నమ్మిన నాటి నుండి నా వారే నాకు దూరముగా నిలిచె. సాగిపోతున్న నా యేసుతో, సాగిపోతున్న నా యేసుతో సిలువ వేయబడితిని లోకానికి, సిలువ వేయబడితిని లోకానికి. సాగిపోతున్న పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేం. భక్తికి
మనల్ని రేపేవాళ్ళు తక్కువ, చెడగొట్టేవాళ్ళు ఎక్కువ, మనల్ని పాపానికి రేపేవాళ్ళు ఎక్కువ, చెడిపోయిన పనులకు రేపేవాళ్ళు ఎక్కువ, దేవుని సన్నిధికి లాక్కొచ్చేవాళ్ళు తక్కువ. అలాంటి వాళ్ళు నీకు ఎవరన్నా తోడైతే వాళ్ళని పోగొట్టుకోవద్దు. దేవుని భక్తికి, ఆత్మీయతకి, దేవుని సన్నిధికి నిన్ను ప్రేరేపించే వాళ్ళు ఎవరైనా దొరికితే నువ్వు అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలివి. ఆ సహవాసాన్ని పోగొట్టుకో. మనల్ని అవకాశం ఉంటే వెనక్కి లాగేవాళ్ళు ఎక్కువ, మనల్ని ప్రేరేపించరు. నీళ్లు చల్లుతారు, నిప్పుల మీద నీళ్లు చల్లినట్లు మన భక్తిని నాశనం చేస్తారు. అలాంటి వాళ్ళు ఎక్కువ. అలాంటి వాళ్ళ చేతుల్లో పడి చల్లారిపోవద్దు. నువ్వు ఒక అగ్ని కెరటం అవ్వాలి, ప్రజ్వలించే దీపమై అనేక మందిని మండించాలి తల్లి. నువ్వు పరిశుద్ధాత్మ సంబంధులని నీ కుటుంబం, నీ చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తించాలి. ఆమె పరిశుద్ధాత్మను కలిగింది, ఆమె దేవుని అగ్ని తన మీద కలిగింది, దేవుని ప్రభావం తన మీద కలిగింది. ఆమె సామాన్యురాలు కాదు, ఆమె దేవుని ప్రభావంతో నిండింది అని నిన్ను చూసి ప్రజలు ఆశ్చర్యపోయేంత ప్రభావంతో నింపబడి అన్ని జనులకు దేవుని శక్తి ఏంటో కూడా నువ్వు చూపించాలి. అట్లా తయారు కావాలి. అతడు దేవుని సంబంధి, అతడు పరిశుద్ధాత్మ సంబంధి, అతడు దేవుని అగ్నిని కలిగి ఉన్నవాడు, దేవుని ప్రభావాన్ని కలిగి ఉన్నవాడు, దేవుని మంట కలిగి ఉన్నవాడు. అతన్ని చూశాను, నేను కనిపెట్టాను, అతడు దేవుని మనిషి అని నిన్ను గురించి ప్రజలు చెప్పుకున్నట్లు ఆ శక్తితో, ఆ అభిషేకంతో, ఆ ప్రభావంతో నువ్వు నింపబడాలి. దానికోసం నేను నువ్వే రేపుకోవాలి. నీకు నువ్వే నలుగురిని ప్రభావితం చేసి దేవునితో గడపడానికి ఒక క్రొత్త తీర్మానాలు చేయాలి. ఆ ప్రభావంతో నువ్వు కలగాలి. కృప మనందరికీ తోడై ఉండదు. నీకు చెప్తున్నాను, నాకు చాలా ఆరాటంగా ఉంది అలా దేవునితో గడపాలని. గడుపుతా, నేను కూడా గడుపుతాను. నాకు చాలా ఇష్టం. మమ్మల్ని కూడా ఉపయోగించాను. ఇక్కడ నన్ను ఉండేది ఏకాంత ప్రాంతం ఇక్కడ నన్ను చేసుకుని ఏడా చేసుకుని తోటలో కూడా చేసుకుని ఏదో ఒక మందిరం నిలబడుకొని పోతాం. నన్ను ఎవరు కదిలించిన దగ్గరికి పోతాం. మొన్న నల్లమల్ల అడవిలో ఒక మందిరం ఉంటే అందులో పోయాం. ప్రార్థనలు గడపడానికి ఎంత బాగుంటుందండి ప్రార్థనలో గడిపితే. దేవుడి దర్శనాలు, ఆయన ఏం చేయబోతున్నాడో చూపిస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన స్వరం వినవచ్చు, ఆయన ఒక కాంతిలో అభిషేకం పొందవచ్చు, ఆయన ప్రభావాన్ని అనుభవించవచ్చు. అద్భుతమైన అనుభవాలు కదండి. ఎట్లంటే మనం పై పైన ఉంటే అట్లా తయారు కావాలి. ఇప్పుడు కాదు నాకు ఎగబట్టు. నేను కొత్తగా ప్రభువులో ప్రవేశించినప్పుడే ఆయన సన్నిధి పిచ్చి, ఇక ఆయన పిచ్చే. మీరేదో ఏదో అయిపోయేటట్టున్నాడు అనుకున్నారు. నన్ను చూసి ఏదో అయిపోతాను అనుకున్నారు, కానీ దేవుడు ఏదో చేసేసాడు. దేవుడు నా పిచ్చి పనికిమాలను పిచ్చాడు, నా పిచ్చి ఏసై పిచ్చి, దేవుడు పిచ్చాడు. ఎంత దీవెన కారణమైనది, లక్షలాది జీవితాలు వెలిగించబడటానికి కారణం. నువ్వు కూడా అట్లా తయారు కావాలి తమ్ముడు నా ఆశ. నువ్వు కూడా అట్లా తయారు కావాలి చెల్లెల, అది నా ఆశ. మండాలి దేవుడి కోసం మాట్లాడాలి, పరిశుద్ధాత్మతో ఉండాలి. ఆమేన్, ఆమేన్. నా తండ్రి అలా మనల్ని చేయండిగా. ఇందాక వాడిని చరణం పాడండి. ఇప్పుడే ఆరాధన అయిపోయింది, ముగింపు ప్రార్థన చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ఏ వ్యాధిలో వచ్చారో, ఏ బాధలో వచ్చారో ఈరోజు వాళ్ళని రెచ్చగొట్టారు, రేపారు, ప్రేరేపించారు, ప్రోత్సహించారు. నీతో అనుసంధానం అయ్యేటట్టు పురికొలిపారు. బిడ్డలందరినీ పేరు పేరు వరుసను దీవించి వారి దేహాల్లో ఉన్న సమస్త రుగ్మత యేసు నామములో తొలగించి మంచి ఆరోగ్యము, దీర్ఘాయువు, పరిస్థితులలో నుండి, ప్రతికూల పరిస్థితుల్లోంచి విడుదల దయచేసి బిడ్డలను ఆశీర్వదించి బిడ్డలందరినీ పరిశుద్ధాత్మ సంబంధులుగా, ఆత్మీయులుగా తీర్చిదిద్దు. వారి మీద ఉన్న బలహీనతలు, రోగాలు ప్రభావ కొట్టివే, స్వస్థపరచు. సిలువలో నీవు కార్చిన రక్తము చేత బిడ్డలందరి దోషములు, పాపములు కడిగి వారు అనుభవిస్తున్నటువంటి శాపము, వేదన, రోగము వారిని వదిలిపోవునట్లు చెప్పు.
వారు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, కుటుంబంలో కలతలు, కేసులు, శోధనలు తొలగించి మీ సమాధానం బిడ్డలందరికీ పేరు పేరు వరుసన దయచేయమని విశ్వాసంతో వారు తెచ్చిన నూనెని శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చమని స్తుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తూ తిరిగి వెళ్ళమై ఉండగా మార్గాల్లో తోడయుండి కృపించుకున్నాను. యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. అందరం చెప్తామా? ఆమేన్. ఒక ముద్ద అన్నదేనండి. చాలా